సజీవమైన దేవుడు, భౌతిక కనులకు అదృశ్యుడు, కానీ విశ్వాసమునకు ఆయన ప్రత్యక్షుడు. విశ్వాసపు బాట, నిరీక్షణ బాట, అదృశ్యమును చూడగల బాట విశ్వాసపు బాట. విశ్వాసము లేకుండా దేవుని చూడలేము, నమ్మలేము, ఆయనకి ఇష్టలుగా ఉండలేము. ఎంత గొప్ప భాగ్యము! మానవ జీవితము భాగ్యము కాదు, కానీ ప్రభువు అందుకున్న జీవితము అది ఎంత భాగ్యమో, అది ఎంత భాగ్యమో! దాని ఉన్న ధర్మం ఎంత విశిష్టమైనదో, దాని ఉన్నటువంటి విలువలు ఎంత శ్రేష్టమైనవో ఎక్కడా లేవు. అలాంటి భాగ్యము క్రీస్తున్న భాగ్యము. ఆయన అంటున్న మాట, నీతి న్యాయములు జరిగించు యెహోవా. ఒక వేదిక లేకుండా ఒక నాట్యమా, వేదిక లేకుండా ఒక డ్రామా, వేదిక కావాలి. వేదిక లేకుండా, ఎత్తు లేకుండా, ప్రజలకు కనబడే ఎత్తులో లేకుండా ఆ ప్రదర్శన చూచడానికి అసాధ్యము. ప్రభు నిన్ను లేవనెత్తడానికి, నీ ఎత్తును లేవనెత్తడానికి, తోటి సమాజంలో ఉన్న వ్యక్తుల ఎత్తు కన్నా క్రీస్తుని విశ్వాసం ఇచ్చినా నీ ఎత్తును ఎత్తడానికి, నిన్ను ఎత్తడానికి, నేను పైకెత్తడానికి, నేను లేవనెత్తడానికి, మనమే నిలబెట్టడానికి, ఆదర్శ వ్యక్తిగా నిలబడడానికి సమాజంలో. నో మ్యాన్ దేవునికి నీతిని అందుకున్నట్లయితే ప్రపంచములో అత్యంత ధనవంతుడు నీవే. నీతిని అందుకుంటే ప్రపంచంలో అందమైన వ్యక్తివి నీవే, బలమైన వ్యక్తివి నీవే, స్వరమగల వ్యక్తివి నీవే, ఆకర్షగల వ్యక్తివి నీవే, మేటైన వ్యక్తివి నీవే, జీవుడు నీవే, జీతైన వాడు నీవే. నీతి న్యాయములు రెండు చాలు. నీతి న్యాయములు జరిగించడానికి వచ్చిన యేసయ్య, నీతి నియమములు నీకు ఇచ్చడానికి వచ్చిన యేసయ్య, నీతి నియమమయంగా నేను ముద్దగా చేయడానికి ఆశించిన యేసయ్య. ఆయన అంటున్న మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే 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 నేనే. ఈ మాట ఇంకెవరా అన్నా అది ఎలా చెల్లుతుంది? ఎస్పీ డ్రెస్ చేసుకుంటే ఎస్పీ అయిపోతాడా? అలా కాదు. క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తుడు అయిపోతావా? బాప్తిసం పొందే క్రైస్తుడు అయిపోతావా? వాక్యం వింటే క్రైస్తుడు అయిపోతావా? వాక్యం బోధిస్తే క్రైస్తుడు అయిపోతావా? దట్ ఇస్ ఆల్ నేమ్ సేక్, పేరు కాదు, మూల పదార్థము. ఏ లోహముకైనా బంగారం పేరు పెడితే ఆ లోహము బంగారము కాదే. నీ నామను ప్రవచించినాము, నీ నామ అద్భుతాలు చేసినాము, నీ నామ స్వస్థతలు చేసినాము, ఎన్నో చేసినాము అని ఎవరి నామం చేశారో ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అంటున్న మాట, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ఐ నో నాట్. మీరు ఎవరో నాకు చూసిన గుర్తు కూడా రావట్లేదు ఎక్కడ. క్రైస్తవ సమాజమా, నీవు దేవుని ఎరుగున మనం అనవచ్చును, కానీ ఆయన నిన్ను ఎరుగున అనగలడా? ఇది వన్ సైడ్ ఫెయిత్, ఒక పక్షమేనా? అది రెండో పక్షం కలిగి ఉన్నామా? నీతి లేకుండా, నీతి మీద దేవుని నామం ధరిస్తే అది సరియా? అది పేరు మాత్రమేనా? క్రీస్తు నామం పేరు మాత్రమేనా? ఇక ఒక వ్యక్తిని పిలిస్తే ఒక వ్యక్తి నిలబడతారు. పేరు పిలిస్తే మనుషులు నిలబడ్డారు అంటే ఆ వ్యక్తి పేరు కాబట్టి ఆ పేరు పిలవను, ఆ వ్యక్తి నేనే. పేరు వెనుక ఒక వ్యక్తి,
వ్యక్తి లేకుండా పేరెందుకు? పేరుంటే వ్యక్తి లేకుండా ఎలా ఉంటాడు? ప్రతి వారికి ఒక పేరు వెనుక ఒక వ్యక్తి. అలాగనే దేవుడు అదొక నామము. ఆ నామం వెనుక దైవము. అది దృశ్య రూపము కాదు, ఆత్మకు రూపము లేదు. మనిషికి ఆకారము, చనిపోయినా ఆ వ్యక్తి ఆకారము కనబడుతుంది. బ్రతికున్నప్పుడు ఆకారమే, చనిపోయిన ఆకారం చూడగలము, ఒక రూపాన్ని చూడగలము. ఒక విగ్రహంగా పెడితే రాజకీయ నాయకులు అనేక సెంటర్స్ లో ఉంటారు. కానీ ఈయన పలానా సీఎంగా చేశారా, అప్పుడు నువ్వు పుట్టలేదురా, ఆయన పేరు పలానారా. అవును, ఆ నాన్న చెప్తున్న మాట విని ఈ ఆకారము పలానా ఆయన, అది మైండ్లో ప్రింట్ అయిపోయింది. చూడండి, అది ఒక ఆకారము. దైవము ఆకారము కాదది, అది రూపములో ప్రత్యక్షమయ్యేది కాదది. చూడండి, కొంతమంది ట్యాబ్లెట్ వేసుకుంటారు, జబ్బు వస్తే కడుపులోకి వేసుకుంటారా, కడుపు కట్టుకుంటారా? కడుపులోకి వెళ్ళాలి. అదొక లిక్విడ్ కడుపులోకి వెళ్ళాలి. అదొక ఇంజక్షను, ఆ యొక్క చర్మంలోకి వెళ్ళే ఇంజక్షను, కన్నులోనికి వెళ్ళే ఇంజక్షను, నరములోనికి వెళ్ళే ఇంజక్షను. ఎన్ని రకాల విధానాలు ఉన్నాయి. భక్తి ఏ రూపంలో నీకు ప్రాప్తిస్తుంది? అది పై పోతాయా, పై రూపమా, పై పోతాయా, పైకి మాత్రమేనా? పైకి భక్తి గల వారు వలేవండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందరు. భక్తి వేరు, శక్తి వేరు. ఇది భక్తా లేక శక్త? ఇది రూపమా, అరూపమా? ఏది అయినను నీలో కనపడాలి. దైవమనగా నీతి న్యాయములు, దైవమనగా పరిశుద్ధుడు. ఆయన నీవు అందుకుంటే, ఆయన విశ్వాసం ఉంచితే, ఆయన మనం చేర్చుకుంటే నీవు ఉన్నావు కానీ నీలో నీవు కనబడవు. నీ ఆకారం కనబడుతుంది కానీ నీలో నీవు లోపల నీవు లేవు. ఆకారానికి ఉన్నావు కానీ లోపల అదృశ్యమైన దేవుని యొక్క ఆత్మకు నువ్వు చోటిచ్చినావు. విత్ ఇన్ యూ హి ఈజ్ అలైవింగ్. నీలో ఇశ్రాయేలు, నీలో నన్ను నేను. ఎంత భాగ్యమండి! నీలో నన్ను నేను మహింపరుచుకుంటాను. ద గాడ్ డిజైరింగ్ టు ఆక్యుపై విత్ ఇన్ యూ. నీలోనే ఆయన వసించాలని, నీలోనికి రావాలని నేను చెప్తున్నాను. ఈ యొక్క అంశం యొక్క మూలాంశం ఏంటంటే నీతి న్యాయము పరిశుద్ధత అయినటువంటి దైవము. అంగీకరించు, నీలోనికి అంగీకరించు, నీలోనికి చేర్చుకో, నీలో నిలుపుకో, నీలో ఉంచుకో. నీలో నీవు కాకుండా నీలో ఆయనను చేర్చుకో. దృశ్యంలో కనబడుతున్న వ్యక్తి నీవు కానీ కనబడుతున్నాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు, నీ పేరేమిటి? ఏం చెప్తున్నాడు? యాకోబు అని చెప్పాడా? యాకోబు అని చెప్పాడు. నీ పేరేంటంటే ఏం చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. స్వరము చూస్తే ఆడి మాట వింటుంటే ఎవరెవరు నువ్వు అంటే నీ చేర్చుకోమని ఏశావు అంటున్నాడు. స్వరము చూస్తే యాకోబుది. ఆకారం చూద్దామని చేస్తే చేయి పెడితే ఏశావు. ఇంతకీ ఎవడు వీడు? తన నోటితో తాను అంటున్న మాట నేను ఏశావు
నువ్వు చెప్పుతున్నది యేషావనే అంటున్నావు, కానీ నాకు కొంచెం అనుమానం వస్తుంది. స్వరం మాత్రము యాకోబు స్వరము. ఎందుకు యాకోబుయా లేక ఏశావుయా? ఏశావా యాకోబా? ఏశావు అంటున్నాడు, కానీ యాకోబు ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు వృద్ధుడై మందదృష్టి గలవాడిగా ఉండి కన్నులతో చూచి గమనించలేకపోతున్నాడు కాబట్టి అడుగుతున్నాడు. నువ్వు నమ్మి విశ్వాసం నుంచి దేవుడు కూడా గుడ్డివాడా? ఇస్సాకు నాడు వృద్ధుడైపోయినాడా? దేవుడు కూడా వృద్ధుడైపోతాడా? దేవుడు కూడా తాత అయిపోతాడా? దేవుడు కూడా ముత్తాత అయిపోతాడా? దేవుడు కూడా చచ్చిపోతాడా? నో నో నో, ఇస్ ఎ గాడ్ అలైవ్. ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు ఎవడెవరు అంటే నేను ఏశావుని అంటున్నాడు. ఏశావు వేరు, యాకోబు వేరు. యాకోబులో ఏశావు లేడు, ఏశావులో యాకోబు లేడు. ఈ ఏశావులో యాకోబు అన్నాడు, యాకోబులో ఏశావు అన్నాడు. ఈ యాకోబులో ఏశావు ఎలా ఉన్నాడు? అబద్ధములో ఉన్నాడు, అబద్ధ రూపంలో ఉన్నాడు. యాకోబు ఏశావు అని చెబుతున్నాడు, కానీ అది అబద్ధపు మాట. అబద్ధము కానివాడు అవునని చెప్పుకుంటున్నాడు. ఆర్ యు ట్రూ టు సే ద ఫేత్? దైవం నిజమై ఉండగా దేవుని విశ్వాసం వచ్చిన నీవు కూడా నిజమేనా? ఆర్ యు ట్రూ మ్యాన్? సర్పం మాట్లాడుతుంది, నిజమా అంటున్నది, అబద్ధాన్ని నిజమంటుంది. అబద్ధాన్ని నిజమంటుంది. ఇంకా విశేషం ఏంటంటే నిజము అబద్ధం అంటుంది. మనందరికీ పితరులుగా ఉన్నటువంటి అవ్వ దేవుడు నిజమై ఉండగా, ఆయన మాట నిజమై ఉండగా సర్పము యుక్తిగల మాటలతో అబద్ధం మాట్లాడుతూ ఉంటే నిజమును అబద్ధం చెబుతూ అబద్ధమే నిజం అని చెప్తున్నప్పుడు ఆ వేషంలో, ఆ పదజాలములో అవ్వమ్మ ఇది నిజము, యెహోవా దేవుడు చెప్పిన మాట నిజం అనుకున్నాను, కానీ ఇప్పుడు నా కనులు తెరవబడ్డాయి, ఇప్పుడు నాకు విజన్ వచ్చినది, నాకు సత్యం అర్థమైనది, నా కనులు తెరవబడేవి. దేవుడు అబద్ధికుడని నేను అనుకోలేదు, ఆయన చెప్పిన మాట నిజం అనుకున్నాను, నన్నేను మోసపోయాను, ఇప్పుడు అసలైన నిజం వచ్చినది. నౌ ద ట్రూత్ కేమ్ టు బిఫోర్ మీ. ఇప్పుడు నిజము నా ముందుకు వచ్చినది, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నది నిజము. ఆనాడు నిజం అనుకున్నాను, కానీ ఆ నిజము మాట్లాడింది. ఎలాంటి ప్రభావము? మనం ఒకసారి చెప్పిన ప్రసంగం, దేవుడు వాక్కు, అపవాదిది దేవుడిది దేవోక్తి, అపవాదిది వాక్చాతుర్యము. చెప్పండి, వాక్చాతుర్యము. ఈ దినాల్లో అనేక మంది బోధించేవారు వాక్చాతుర్యముతో ముందుకు వస్తున్నారు. వాక్కునందు విశ్వాసం ఇచ్చిన వారు వాక్చాతుర్యం వినేపాటికి వాక్చాతుర్యం యొక్క విలువలు చాలా గొప్పగా కనబడి, అరే అది వాక్చాతుర్యం అనుకున్నాను, అసలు వాక్కు ఇదే. మోసపోకుడే దేవుడు విక్కరించబడడు. డోంట్ బి మిస్టేక్ ఇన్ ద ట్రూత్. సత్యమును నిన్ను మోసము చేయదు, కానీ అసత్యములో మోసము, సత్యములో మోసము లేదు. అసత్యములో వేషమున్నది, సత్యములకు వేషము లేదు. నిజమైన దేవుడు మాట్లాడింది నిజమైతే ఆ సర్పం వచ్చిన మాట విని ఇక అవ్వమ్మ, దిస్ ఈజ్ ద ట్రూత్. ఈ దినమున నా కన్నులు తెరబడ్డాయి, ఈ దినమున
ఈ సర్పం యొక్క మాటలు అవి దేవుని యొక్క మాటలు. ఆ దేవుడు చెప్పిన మాటలు అది దయ్యపు మాటలు. అంటే ఇంకా చెప్పాలంటే యెహోవా దేవుడు అనుకుందంట, ఇప్పుడు తెలిసిందంట దెయ్యమని. ఎవరు చెప్పండి? యెహోవా దేవుడు అనుకుని మాటలు నమ్మిందంట ఇప్పుడు వరకు, అప్పటి నుంచి తిరగకుండా ఉందంట. ఇప్పుడు అసలైన దేవుడు వచ్చి చెప్పాడంట అది దెయ్యము, అది అబద్ధము, అది దెయ్యము, అది అబద్ధము. యెహోవా దేవుడు దెయ్యము, అది అబద్ధము, అది యుక్తి, అది కపటము, అది వాక్చాతుర్యము. అపవాది ఎలాంటి వేషముతో, ఎలాంటి మోసముతో ఈనాటి క్రైస్తవ సమాజంలో మోసం చేస్తున్నాడు. సర్వ సమాజాన్ని కూడా ఎలా భ్రమపరుస్తున్నాడు. సత్యంతో తిరగకుండా మన చదువుకున్న ఉత్తర పద్ధతుల భావన చూసినట్లయితే మా యొక్క విశ్వాసము రూపములు ఎన్నో కనబడుతున్నాయి. మరి మీ దేవుడు ఎక్కడ? మా దేవుడు ఆకాశమున నివాసి ఉన్న దేవుడు, అది సత్యస్వరూపమైన దేవుడు, అది రూపము లేదు, మోసము లేదు, అది సత్యస్వరూపమైన దేవుడు. ఈ ట్రూ గాడ్. నీవెవరివి? సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినను. సత్య సమయవాడు నా మాట వినంటున్నాడు. ఎవరితో? అసత్య సంబంధులతో. సత్య సంబంధిగా వచ్చినప్పుడే నన్ను గుర్తించి నా మాట ఏంటాడు. ఇక్కడ ఈ విధానానికి అక్కడ ఆదం అనే వారు రివర్స్ ఎంట్రీలో ఉన్నారు. వాళ్ళు రైట్ టు లెఫ్ట్, ఇక్కడ మనం లెఫ్ట్ టు రైట్. అసత్యములో ఉన్నాము, సత్యము తట్టు చెప్పబడవలసిన వారమే ఉన్నాము. అదే సత్యములో ఉన్నారు, అప్పుడు వారు అసత్యము తట్టు మరచినాడు. సత్యములో ఉన్న అలస్యం ఎలా మర్చినాడు? అసత్యము సత్యముగా ప్రత్యక్షపరుచుకుని సత్యము అసత్యము కాదు, ఇది సత్యమే. నువ్వు నమ్మింది సత్యం అనుకున్నావు, అది అసత్యము. దిస్ ఇస్ ద ట్రూత్. అది మోసము. లోకము మోసపోతూ ఉన్నది. లోకమును అపవాది మోసము చేస్తూ ఉన్నాడు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు ఈ తన రక్షించబడిన సంఘాల్లో ఉన్న వారిని కూడా, క్రీస్తులో ఉన్న వారిని కూడా మోసము చేస్తున్నాడు. ఈనాడు రక్షించబడి ఆత్మచేత నడిపించబడుచున్న వారు ఎవరున్నారు? అలాంటి స్థితిలో ఉన్నది ఆ రోజున సర్పముతో, ఆ రోజున ఆదము అనేవారు. దే ఆర్ ఇన్ ఎ రైట్ వే, దే ఆర్ ఇన్ ఎ రైట్ పాత్. ఆదము అనేవారు సరైన మార్గంలో ఉన్నారు. దే బేస్ ద ట్రూత్. ఆ సత్యంలో ఉన్న వారిని అసత్యము తట్టు తిప్పినది. ఎలా తిప్పింది? సత్యంలో ఉన్నవారు అసత్యం ఎలా చెప్పిందంటే, సత్యంలో ఉన్నారనుకుంటూ ఉన్నారా? మీరు ఉన్నది అసత్యపు మెట్టు, ఇదిగో సత్యమైన మెట్టు తెచ్చాను. దిస్ ఇస్ ద బిలీఫ్, దిస్ ఇస్ బిలీవబుల్. ఇది నమ్మదగినది. నమ్మదగిన దాన్ని నమ్మి నష్టపోతున్నారు అని రైట్ లో ఉన్న వారిని అపవాది ఆ యొక్క అబద్ధపు మాటల చేత వారిని డైవర్ట్ చేసి మరొక వైపు తిప్పేసింది. ఆ దినమున జరిగిన పని. ఈ దినమున క్రీస్తులో ఉన్న వారిని వెలుపలకు లాగింది అపవాది యుక్తిగల మాటల చేత. ఈ దినమున కూడా ఎవరు క్రీస్తులో ఉన్నారో వారిని శోధించేవాడిగా ఉన్నాడు. అదే పోలంటాడు, అక్కడ అలనాడు అవ్వను మోసపరిచిన ఘట సర్పము ఈ దినమును కూడా క్రీస్తు సంఘములో రక్షించబడి వారిగా మిమ్ములను లేక మనలను మోసగించడానికి వాడు ఆశపడుతున్నాడు. ఆ దినమున ఆదాములైన వారు దేర్ ఇస్ ఎ రైట్ వేస్, కానీ అపవాది వారి రాంగ్ వేలోకి తిప్పినాడు. అలాంటి వారు స్వాత బోధించబడిగా మీలో కొంతమంది వచ్చి మారు మనసు పొందినారు. మా పితల దినములోనే వారు మోసపరచబడ్డారు, భ్రష్టపరచబడ్డారు. ఆ సంతానం పుట్టిన వారి పాపము మేము జన్మతః పాపము, జన్మ పాపములో ఉన్నదని గ్రహించి యేసు నామమునకు వచ్చి యేసు మాటలు అంగీకరించి వీరు మార్పు చెందినారు.
ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే, ఆదామునైన వారు పండు తిరగ ముందు ఏ మెట్టి మీద ఉన్నారో ఈ జన్మ రక్షించబడిన నీవు అదే మెట్టి మీద ఉన్నావు. ఆదమ దేవుని చిత్తంలో ఉన్న వారిని అపోది ఎలా మోసపరిచి నష్టపరిచిందో ఈ జన్మను కూడా కీర్తి వల్ల సరళత నుండి పవిత్రత నుండి ఉంటున్న మిమ్ములను లేక మనలను వాడు మోసం చేయడానికి, కీర్తన అంగీకరించడానికి సరళత వచ్చేది. కీర్తన సరళత నుండి పవిత్రత నుండి నీ హృదయములకు దేవుడు సరళతను పవిత్రతను హృదయ సిద్ధపాటును దేవుడు నీకు ఇచ్చి అన్నాడు. అందుకంటుంది వాక్యము, నీ హృదయం భద్రముగా కాపాడుకోనండి, నీ హృదయం భద్రంగా కాపాడుకోనండి. వ్యక్తిగతముగా వినండి, వ్యక్తిగతముగా అవ్వను మోసపత్ర ఘట సర్పము ఈ జన్మన ప్రతి రక్షించబడే వ్యక్తులైన వారిని, హృదయమును భద్రంగా కాపాడుకుంటున్న వారిని, విశ్వాస మిత్రులు నీతి న్యాయములకు చోటిచ్చి నీతి నిలయములకు నీతి న్యాయములకు నిలయముగా మూలస్థానముగా కేంద్ర స్థానముగా ఉన్న నీ యొక్క నా యొక్క మన యొక్క హృదయములను ఛేదించడానికి చెరపడానికి ఆ జనమందు హవ్వను మోసపరిచిన ఘట సర్పము ఈ జనము ఇట్ ఈస్ టువర్డ్స్ యూ. సైతాన్ని ఇప్పుడు చూసారా మీరు? సైతాన్ని చూసిన చరిత్రలో ఎవరైనా ఉంటే సైతాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. సాతాను ఒక రూపము కాదు, అపవాదిగా రాలేదు, ఓ సర్పము రూపంలో వచ్చినాడు. పైపేసు ఆదములు ఏ స్వరముతో ఏ భాషలో ఉన్నారో ఆ భాషతో మాట్లాడుతూ ఉన్నది. అపవాది చూడలేదనుకుంటున్నారు మీరు. ఏమో నీ మీద ఒక హత్యను అడుగుతున్నాను, ఏమో భార్య భర్తలు మనసు పొందారా? బాధ్యత పొందామయ్యా. మనసు పొందారా? బాధ్యత పొందామయ్యా. మనసు పొందారా? ఇక్కడే ఇది అరుగు దగ్గరే ఎన్నిసార్లు బాధ్యత పొందామంటున్నారు. అప్పుడు పిలిచాను మన సేవకుడు, ఎవరయ్యా ఏ ఊరి నుంచి వచ్చారు? అయ్యో మా ఊరి నుంచి వచ్చారయ్యా. మరి ఏంటి బాప్తిజం పొందిన అంటున్నారు ఏంటి? వీళ్ళు బాప్తిజం లేదా? బాప్తిజం ఇవ్వమా? ఆ జనం వాళ్ళిద్దరికి బాప్తిజం ఇచ్చింది నేనే. ఆ రోజునే మాట్లాడుతున్నా, మళ్ళీ గుర్తుపట్టాను ప్రార్థన చేయించడానికి వస్తే, కానీ వాళ్ళు క్రియ జరగలేదు. నో చేంజ్, మార్పు లేదు. మీ బాప్తిజం పక్కన పెట్టండి, నేను ఇచ్చినా సరే మీరు వచ్చి మళ్ళీ మారు మనసు పొందండి. దేవునికి ఆత్మక్రియ జరగాలి. నీ విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. నీవుగానే, నీ టీవీ నీవుగానే, నీ గర్వం నీవుగానే, నీ మాట నీదిగా, నీ స్వరం నీదిగానే, నీ తీటైన మాట స్వభావం నీదిగా ఉంటే, నీలో నీవే ఉంటే అది మారు మనసా? అది మారు మనసా? రక్షించబడిన విశ్వాసమైన వారా, ఎట్ వాట్ పాయింట్, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ సిచ్యువేషన్లో నిన్ను సాతాను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. హృదయాన్ని భద్రంగా కాపాడుకుందాం. నీతిమంతులైన వారికి ఏ మేలు చెప్పడమ్మా, ఏ మేలు కొదువయ్యండి. ఏ మేలు కొదువు కాదు. సకల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. హృదయాన్ని పాడు చేసుకో మాకు, దేవుని కృపను దూరం చేసుకో మాకు, దేవుని యొక్క వాత్సల్యతను దూరం చేసుకో మాకు. ఇఫ్ యు వాంట్ టు బి బ్లెస్డ్ ఇన్ ఆల్, అన్ని యాంగిల్లో కూడా దీవించమనుకున్నట్లయితే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నిన్ను, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలను తరతరాలు దీవిస్తానంటున్నాడు దేవుడు. కీప్ యువర్ హార్ట్ అండ్ కాన్షియన్స్ క్లీన్. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోనండి. ఇంకో మాట చెప్పి ముగిస్తాను, అదేంటంటే మీరు హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే, రెండోది నీతి అనుసరించి నడుచుకున్నట్లయితే మీ ప్రార్థన దేవుడు వింటాడు. ఒకటి ఆగాలన్నా, ఒకటి అపజయం రావాలన్నా, జయము రావాలన్నా, జయాపజయములు మానవ బలం మీద, దేశాల యొక్క ఔన్నత్యత మీద, ప్రపంచంలో బలమైన దేశంలో ఏకమై ఒక వ్యక్తిని ఓడించాలన్నా, నాశనం చేయాలన్నా, అంత బలము వరకుందా? అలాంటి బలాన్ని కూడా ఎదుర్కొనే బలము నీకున్న బలము, విశ్వాసపు బలము.
దాన్ని నువ్వు నమ్ముతావా? నమ్మగలవా? ప్రార్థన చేస్తావా? నా ప్రార్థన దేవుడు వింటాడు, నా ప్రార్థన జవాబిస్తాడు అన్న నమ్మకము నీకు ఉండాలా నీ విషయంలో. నీకు దేవుడే కోపం తెచ్చుకుంటే ఆదమ సంతానం ఇప్పటి వరకు ఉండేదా? కోపం తెచ్చుకోమాకు, కోపం రేపుకోమాకు, హృదయాన్ని పాడు చేసుకోమాకు, దేవునాథం పోగొట్టుకోమాకు, నష్టాన్ని అనిపించమాకు. సహించుకో, భరించుకో, ఓర్చుకో. ఇష్యూ ఉన్నదా? నీ వల్ల కావడం లేదా? నీ శక్తి వల్ల కావడం లేదా? నీ ధనానికి అసాధ్యమా? నీ ఇన్ఫ్లుయెన్స్ అసాధ్యమా? నీ జ్ఞానానికి అసాధ్యమా? నీ నోటికి అసాధ్యమా? నీ వనరులకు అసాధ్యమా? ఏదైనా సరే అబౌవ్ నీకు అసాధ్యంగా ఉన్నట్లయితే అది అంశాన్ని తీసుకువెళ్ళి ఎవరి ముందు పెట్టాలా? ఎవరి ముందు పెట్టాలా? పుట్ యువర్ సబ్జెక్ట్ బిఫోర్ ద గాడ్. దేవుని ముందు పెట్టు. నీ హృదయాన్ని పాడు చేసుకుని అంతగా నువ్వు నష్టపోవద్దు. మహోన్నతుడైన మా ప్రభువా, మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవగాహన మీరు మాకు దయచేయండి. మీకు మాకున్న బంధము, లోకానికి మాకున్న బంధము, కుటుంబ వ్యవస్థలో మాకున్న బంధము, ఇన్ని బంధాలతో మేము